ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం ఉదయం 2K రన్ నిర్వహించారు. అనంతరం విజయోత్సవ ప్రదర్శన పురవీధుల గుండా జరిపారు. మున్సిపల్ ఉద్యోగులకి, ఇతరులకి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ విజయోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు జరిపామన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా అవగాహన కల్పించేందుకు చెత్త వేసే ప్రాంతంలో ముగ్గులు వేసినట్లు తెలిపారు. అక్కడికి వెళ్ళినప్పుడు వసతి అందరు ఐబీపీ వరకు ఉంది ఇలా గిట్లా కాదు లాంగ్ జరుగుతుంటే రేపు వచ్చింది ఆల్రెడీ. విజయోత్సవ భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబడినటువంటి ఈ భాగంలో 1 నుంచి 9 తారీఖు దాకా వివిధ డిపార్ట్మెంట్లు ఒక్క రోజుగా తీసుకొని చేయడం జరుగుతుంది. అందులో అర్బన్ డే మున్సిపల్ పరంగా ఈరోజు తీసుకొని చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఉదయం పూట 2K రన్ చేసినాము. అలాగే 11 గంటలకి మెప్మా సిబ్బంది, స్టూడెంట్స్, గౌరవ కౌన్సిలర్ తోటి కూడా ర్యాలీ చేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ వర్కర్లకి అలాగే మెప్మా సిబ్బంది కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, డాక్టర్స్ వచ్చి ఉన్నారు. అలాగే మార్కెట్ స్థలాల్లో కానీ రోడ్ల మీద కానీ ఎక్కడైతే చెత్త వేస్తుండ్రో మనం గార్బేజ్ వెనరబుల్ ప్యాంట్స్ అంటాం. అంటే చెత్త పడేస్తూ ఉంటారు. మనకు డైలీ ట్రాక్టర్ పైన ఆటో వచ్చిన చెత్త పడేయకుండా అక్కడ ప్రజలకు అవగాహన కల్పించడానికై ఆ చెత్తను తీసేసి అక్కడ ముగ్గు వేయడం జరిగింది. అంటే ఇక్కడ పరిస్థితుల్లో ఇక్కడ ప్లేస్లో ఎలాంటి చెత్త వేయకూడదు, ఏదైనా వస్తే మీరు డబ్బాలు పెట్టుకొని ట్రాక్టర్కి ఇవ్వడానికి చేయాలని పబ్లిక్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.